గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజా నామినేషన్ వేశారు. మంత్రి పార్థసారథి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. తనను గెలిపిస్తే గ్రాడ్యుయేట్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆలపాటి రాజా చెప్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్కి సంబంధించి ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఈరోజు ఆలపాటి రాజా నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడతాం. సార్, ఏంటి సార్ గ్రాడ్యుయేట్కి సంబంధించి నామినేషన్ దాఖలు చేశారు? గ్రాడ్యుయేట్స్కి ఏం చెప్తున్నారు ఈరోజు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులు ఒకళ్ళు ఉద్యోగస్తులు, వ్యాపార వాణిజ్య రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, రైతులుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువతగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్. వీళ్ళందరికీ కూడా ఎవరి విధానంలో వాళ్ళకి కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. వాళ్ళందరి కోసం నాకు ఒక పెద్ద బాధ్యత పార్టీ, అదేవిధంగా కూటమి నాయకత్వం అప్పచెప్పింది. ఎలాంటి సమస్య అయినా కూడా ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళి పనిచేయటానికి, వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడానికి, నిరుద్యోగ యువతకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో గెలవక ముందర కూటమి నాయకత్వం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం అనేది మా ధ్యేయం అని చెప్పి, ఆ రకమైనటువంటి ఉపాధిని కల్పించే విషయంలో కానీ, ప్రైవేటు అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కానీ ప్రభుత్వ పరంగా మరి ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవటమే కాకుండా గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కానీ ఈ రకంగా అందరినీ కూడా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో, ఏ రకంగా అయితే నిరుద్యోగ సమస్యను తీర్చేలాగా ఏ రకంగా మనం వ్యవహరిస్తే ఉంటుందో అనేది ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రజల్లో తీసుకెళ్ళటం, ప్రజల ఆలోచనలు ఏదైనా దానికి భిన్నంగా ఉంటే ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళటం, సంధానం చేయటం, సమస్యలు లేకుండా చేయటం అనేది నా బాధ్యత. అంటే ప్రధానంగా మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మొన్నటి వరకు కూడా ఆయన ఎమ్మెల్సీగా ఉండడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఆయన సమస్యలు ఆయనది మరి గతంలో ఉన్నప్పుడు ఏం చేశాడనేది నేను మాట్లాడకూడదు. కానీ ఈనాడు ప్రభుత్వం యొక్క ప్రగతి అనేది ఈ యొక్క సమస్యల యొక్క పరిష్కారం. ప్రధానంగా సార్, వైసీపీ అనేది ఇండైరెక్ట్గా రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఎలా చూడవచ్చు? వైసీపీ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే వైసీపీ యొక్క ఆలోచన విధానం రాజకీయాల పట్ల కక్షపూరితమైనటువంటి రాజకీయాలు. వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం మీద కానీ, ప్రగతి మీద కానీ వాళ్ళకి నమ్మకం లేదు. దోచుకోవడం తప్పితే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు ఇప్పటి వరకు కూడా. వాళ్ళ గురించి మనం వేరే రకంగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా నేను భావించడం. ఈ రోజు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు, ఎమ్మెల్యేలంతా కూడా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఏం చెప్తారు? నాకు వాళ్ళు ఇచ్చిన గౌరవానికి నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ కోసం నేను పోరాడాల్సిన బాధ్యత. ప్రధానంగా కూడా నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కూడా కంపల్సరీగా గ్రాడ్యుయేట్స్కి ఏదైతే కూటమి పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చడానికి తాను కృషి చేస్తాననే విధంగా కూడా ఆలపాటి రాజా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.